ఏంటో వాకింగ్ వచ్చా దగ్గర మామూలు షాప్ చెప్పరా ఏమైంది నీ బాధ? పాపకు బాగాలేదు, మనీ ఇవ్వట్లేదు, మనీ తీసుకోవట్లేదు, ఎవరిని ఇవ్వట్లేదు. మనీ ఉన్నప్పుడు బాగా ఇచ్చలు వీడిగా ఖర్చు పెట్టావు, ఇప్పుడు తెలుస్తుందా మనీలో ఉంటావు. పాప బాగాలేనప్పుడు ఎవరన్నా అడగపోయావా? అందరినీ ఎవరు ఇవ్వట్లేదు, ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఎవరిని అడిగినావు? ఎవరు హెల్ప్ చేయట్లేదు. డబ్బులు ఉన్నప్పుడు స్టోర్ సైడ్ ఖర్చు పెట్టి అందరికీ ఇప్పుడు ఎవరు నాకు ఆదుకుంటున్నారు కాదు. పాప ఒంట్లో బాగాలేదు. డబ్బులు తెలుస్తుందా? డబ్బులు ఉన్నప్పుడు ఇట్లా ఇష్టం వచ్చిన ఖర్చు పెడుతుంది, తాగుతుంది, తింటుంది. డబ్బులు లేనప్పుడే బాధపడుతుంది. మనం ఉన్నాం, మన ఫ్రెండ్స్ అందరిని అడిగి నీకు హెల్ప్ చేస్తాం లేదా, నువ్వు బాధపడకు. మన చదువుకో అంటే మేము అందరూ చెప్పిన వినలే. ఇప్పుడు చదువు లేని తెలుస్తుంది నాకు. డబ్బులు కూడా తెలుస్తుంది. డబ్బు అప్పుడు ఏమి ఇష్టం వస్తుంది జల్లే. ఇప్పుడు ఎవడో నన్ను ఆదుకుంటాడు కాదు. డబ్బు విలువ ఇప్పుడు తెలుస్తుంది. చదువు ఒక 50,000 ఉంటే సెట్ చేయరా. మనోడికి వాళ్ళ పాపకు బాగాలేదంట. అరే చూడరా, ఒక 50,000 ఉంటే చూడరా. మనోడికి పరిస్థితి బాగాలేదు, పాప హాస్పిటల్ ఉందని మస్తు బాధపడుతుంది. వాళ్ళ పాపకు బాగాలేదు. ఇంతమందికి ఫోన్ చేసినారా మామ, ఎవరు హెల్ప్ చేయట్లేదురా. ఎవరిని అడిగినా లేదు లేదు అంటున్నారా. ఏం చేయాలరా మామ? అరే హలో, అరే నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు అర్జెంట్గా అవసరం ఉందిరా. నువ్వు ఏదైనా చేసి నాకు ఇప్పుడు పంపి. 5 రూపాయలు కాదు, 10 రూపాయలు ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకు అర్జెంట్ అవసరం ఉంది, పంపి. వీడు వేసిండు, నీకు పంపిస్తున్నా చూడండి. అరే నేను ఉండలేరా, నీకు హాస్పిటల్ పోయి చూపించుకోపోన్నాడు. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు, సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయడు, చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, ప్రేమైనా, డబ్బైనా.